మీ అందరి కోసం ఒక మంచి మాట. మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, అలాగే దేవుడు ప్రేమించి ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు కూడా ఒకలాగే బ్రతకాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. మనం తగ్గింపు జీవితంలో లేదా పేదరికంలో ఆర్థికంలో ఉన్నప్పుడు ఎలాగో బ్రతుకుతామో, ఉన్నతమైన స్థితి కలిగినప్పుడు కూడా అలాగే బ్రతకాలి. అలాగే మన జీవితం అనేకులకు మాదిరిగా ఉండాలి. అప్పుడే కదా మనల్ని చూసిన వారు అనేకులు యేసుప్రభుని నమ్ముకోగలుగుతారు, యేసుప్రభుని ప్రేమించగలుగుతారు. మరి చాలామంది జీవితాలు చూస్తూ ఉంటే ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బ్రతుకుతూ మరి వారికంటే తక్కువగా ఉన్న వారిని కామెంట్ చేస్తూ, కించపరిచి మాట్లాడుతూ కనబడతా ఉన్నారు. అది దేవుని నమ్ముకున్న మనకి, యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనకి తగింది కాదు. అందుకే దీన స్థితిలోనూ సంపన్న స్థితిలోనూ ఒకేలాగా బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్.